ముందు తన సందేహాలను తీర్చేటటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్తాడు. ఆయన ఇతని సందేహాలన్నీ తీర్చి మొట్టమొదటి ఉపదేశం ఆణవీ మంత్రోపదేశాన్ని ఇచ్చి నిన్ను భక్తి భావంలోకి మారుస్తాడు. ఇది చాలా అవసరం, ఇది లేకుండా తెలుసుకోలేవు. కాబట్టి ఈ శ్రీ గురువు మొట్టమొదట ఆణవీ మంత్రాన్ని ఉపదేశిస్తాడు. తద్వారా ఒక పంచాక్షరియో, ఒక అష్టాక్షరియో, ఒక షోడశాక్షరియో, ఒక నవాక్షరియో, ఒక ద్వాదశాక్షరియో, ఇట్లా అనేక రకాల మంత్రాలు ఉంటాయి, సప్తకోటి మహామంత్రాలు. వాటిలో నుంచి ఏదో ఒక మంత్రం, ఏదో ఒక నామం నీకు ఉపదేశిస్తాడు. తద్వారా నువ్వు ఆ నామస్మరణ జపం చేయడం అనేటటువంటి దాంట్లో ప్రవేశిస్తావు. ఇట్లా జపం విధి నేర్పేటప్పుడే యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహారములు బోధిస్తారు. అంటే ఏ నియమాలకు అనుగుణంగా నువ్వు నీ జీవితాన్ని మార్చుకోవాలో కూడా చెప్తారు. ఈ శ్రీ గురువు తర్వాత గురువు వస్తాడు. ఆ గురువు ఎవరయ్యా అంటే నిన్ను అంతర్ముఖంలో ప్రవేశపెడతాడు అనమాట. ఈ శ్రీ గురువు పని నిన్ను జపం దాకా తీసుకెళ్ళడమే ఆయన పని, తర్వాత వదిలేస్తాడు. ఆ తర్వాత గురువు వస్తాడు, వచ్చి నిన్ను జపంలో నుంచి అంతర్ముఖంలో ఉన్న ధ్యానంలో ప్రవేశపెడతాడు. అట్లా ఎవరైతే ప్రవేశపెడతాడో అతను గురువు. ఇంకప్పుడు నువ్వు అంతర్ముఖంలో బలపడతా ఉంటావు, బహిర్ముఖం తగ్గిపోతూ ఉంటావు. ఇలా ప్రయాణం చేసే కొద్దీ ఈ గురువు గారి తర్వాత తనకు తెలిసినటువంటి సద్గురుమూర్తి దగ్గరికి నిన్ను సంకల్పం ద్వారా పంపిస్తాడు, స్ఫూర్తి ద్వారా పంపిస్తాడు. ఆయన తప్పుకుంటాడు, తప్పుకొని సద్గురువు దగ్గరికి పంపిస్తాడు. ఆ సద్గురువు దగ్గర కూడా మళ్ళా ముందు శ్రీ సద్గురువు వస్తాడు. ఆ శ్రీ సద్గురు ఏం చేస్తాడంటే నిన్ను ధ్యానం నుంచి సమాధి నిష్టలోకి ప్రవేశపెడతాడు. లేకపోతే నీ వల్ల కాదు మారటం, ఎప్పటికీ ధ్యానం చేస్తూనే ఉంటాడు అంతే. ఆ సమాధి నిష్ట ఎప్పటికీ రాదు. ఆ షడ్విధ సమాధి నిర్ణయం అంతా కూడా ఆ శ్రీ సద్గురు నీకు వివరించి బోధించి ఆ స్థితిని అనుభవింపచేయాలి. గురువు అంటే ఏంటంటే ఆ స్థితిని అనుభవింపచేయాలి. వివరిస్తే తన పని అయిపోదన్నమాట. వివరించాలి, సహాయం చేయాలి, అధిగమింపచేయాలి, అనుభవింపచేయాలి, మరలా అధిగమింపచేయాలి. ఈ పనంతా ఆ గురువుదే. శిష్యుడు నిమిత్త మాత్రం, గురువుని వెంబడించడం ఒక్కటే అతని పని. మనసా వాచ కర్మణ మెలకువ కళ నిద్రలో ఎవరైతే గురువుని వెంబడిస్తారో వాడు అంతా గురువుదే భారం అని పూర్తిగా గురువు మీద వేసేస్తాడు. ఆ శరణాగతి పొందుతాడు అన్నమాట. ఇట్లా శ్రీ గురువు దగ్గర నుంచి శ్రీ గురువు, గురువు, శ్రీ సద్గురువు, సద్గురువు, వీళ్ళు ఈ నలుగురు కూడా నీకు 4 వివేకాలు నేర్పుతారు. ఎట్లా? శ్రీ గురువు అనేవాడు ముందు నిత్యానిత్య వస్తు వివేకం నేర్పుతాడు. ఆ తర్వాత గురువు గారు అనే ఆయన ఆత్మానాత్మ వివేకం నేర్పుతాడు. శ్రీ సద్గురువేమో కార్యకారణ వివేకాన్ని నేర్పుతాడు. సద్గురువేమో సదసద్వివేకాన్ని నేర్పుతాడు. ఇట్లా నేర్పి చిట్ట చివరికి నిన్ను ఆత్మ సాక్షాత్కార జ్ఞానంలో మేలుకొలుపుతాడు సద్గురు. మేలుకొలిపి నువ్వు ఇది కాదు, నువ్వు ఆత్మస్వరూపుడు అనే నిర్ణయంతో నిన్ను నిర్వాణ స్థితిలో ప్రవేశపెట్టి ఆ తురియ నిష్టలో ప్రవేశపెట్టి నిన్ను అక్కడ ఆ సదసద్వివేకాన్ని మహావాక్యాల ద్వారా కలిగిస్తాడు. ఇది ఇక్కడ దాకా సద్గురు యొక్క పాత్ర. వీళ్ళని సద్గురువులు అంటారు. మరి ఇప్పుడు ఈయన నీకు నిజ గురువేనా అని ప్రశ్న. అంటే నిజ గురువు అంటే ఏమిటి? సత్యాన్ని యథాతథంగా చెప్పాలి, అసత్తు యొక్క సహాయం లేకుండా చెప్పాలి. ఇక్కడ వరకు ఎలా చెప్పాము అంటే పక్కన ఒకటి ఉండాలి, అనిత్యాన్ని బాగా విచారించి ఇది కాదని నిత్యాన్ని నిర్ణయించాలి, అనాత్మను బాగా విచారించి ఆత్మను నిర్ణయించాలి, కార్యాన్ని బాగా విచారించి కారణాన్ని నిర్ణయించాలి, అసత్తును బాగా విచారించి సత్తును నిర్ణయించాలి. ఈ పద్ధతిగా వస్తాడు. ఇక దీని తర్వాత ఈ పద్ధతి పనికిరాదు. తర్వాత ఉన్నది దృగ్దృశ్య వివేకం. ఆ దృగ్దృశ్య వివేకాన్ని అందించేవాడు ఎవడో వాడు నిజ గురువు. అక్కడ నేను వాడు దృక్స్థితిలో ప్రవేశపెడతారు. అంటే ముందు ద్రష్టగా నేను నిలబెడతారు, దృశ్యం లేనిదని నిరూపిస్తారు. ద్రష్టగా నిలబెట్టి ఆ ద్రష్టకు ఆధారమైనటువంటి దృక్స్థితిలో ప్రవేశపెడతారు. అప్పుడు ఇక రెండవ దాంతో పని ఉండదు, ఉన్నది ఉన్నట్లుగా తెలుసుకోగలిగే స్థితి వస్తుంది ఈ దృక్స్థితి ఉన్నటువంటి వాళ్ళకి. అట్లా ఉన్నది ఉన్నట్లు తెలుసుకోగలగడమే నిజం అంటే. అందుకని మిగిలినవన్నీ సంస్కృత శబ్దాలు, ఈ నిజమేమో తెలుగు శబ్దం. నిజానికి మాట్లాడితే సత్యము అన్నా సత్తన్నా నిజమన్నా రెండు ఒకటి, అన్నీ సమానార్థకాలే, ఎడలేదు. కానీ ఇక్కడ అలా ఎందుకు చెప్పారయ్యా అంటే రెండవ దాని ఆధారం లేకుండా ఉన్నదానిని ఉన్నట్లుగానే
దృక్స్థితిలో ఉండగలిగేటటువంటి స్థితి. ఆ ఉండగలిగేటటువంటి స్థితికి నిజమని పేరు. నువ్వు ఎలా ఉన్నావయ్యా అంటే నిజంగా నువ్వు ఎలా ఉన్నావో చెప్తావు. అట్లాగే ఇది కూడా అంతే. అలా సూచిస్తారనమాట. ఇక్కడ బోధించడానికి ఏమి ఉండదు. దృగ్దృశ్య వివేకంలో దృశ్యరహితం అయ్యేంత వరకే బోధ. ద్రష్టగా నిలబడ్డవాడు దృక్స్థితికి మారడానికి బోధ పనికిరాదు. కేవలం సూచనలే. ఆ సూచనలను ఆధారంగా చేసుకుని మారాలన్నమాట. ఇట్లా ఎవరి ద్వారా అయితే నువ్వు మారతావో అతను నీకు నిజ గురువు. దృక్స్థితిని నిరూపించేవాడెవడో వాడు నీకు నిజ గురువు. ఇది తెలుసుకోవాలి. ఈ వివరమంతా తెలిసిన వాడే వాళ్ళను పూజ చేయగలుగుతాడు. ఇప్పుడు వాళ్ళు సాకారమా నిరాకారమా అంటే వాళ్ళు అవసరమైతే సాకారంలోనూ నీకు ఎదురుపడగలుగుతారు. నువ్వు గుర్తించగలిగే స్థితి నిరాకారంలో ఉంటే నిరాకార స్థితిలోనూ ఎదురుపడగలుగుతావు. అంటే నీ స్థితిని బట్టే గురువు ప్రత్యక్షం అవుతాడు. నువ్వు శరీరిగా ఉన్నావు అనుకో, అప్పుడు ఒకలాగా వస్తాడు. అశరీరిగా ఉన్నావు అనుకో, అప్పుడు ఒకలాగా వస్తాడు. ఎప్పుడైతే శిష్యుడు అశరీరి అవుతాడో అప్పుడు ఆ నిజ గురువు వస్తాడు. అప్పటిదాకా రాడు. ఎప్పుడైతే శరీరిగా ఉంటాడో మొదటి 4 వివేకాల దగ్గర పరిణామం చెందుతూ ఉంటాడు. శరీరమే నేనుగా ఉన్నాడు, అప్పుడు అసలు శ్రీ గురువే కనపడాడు. ప్రపంచమే కనపడతా ఉంటుంది, భోగమే కనపడతా ఉంటుంది. కాబట్టి శిష్యుడే తాను శరీరమని, శరీరి అని, అశరీరి అనేటటువంటి స్థితికి పరిణామం చెందుతాడు గురువును ఆధారంగా చేసుకొని. కాబట్టి సులభమేనా మరి గురువును పూజించడం అని అంటున్నాడు ఆ తత్వంలో మొదట్లోనే. ఎందుకని మరి సర్వవ్యాపకమైన గురువుని ఎలా పరిమితమైనటువంటి పదార్థాలతో ఇప్పుడు మనం ఈశ్వరుణ్ణి ఎట్లా పూజిస్తున్నామో అట్లాగే గురువును కూడా పూజించే ప్రయత్నం చేస్తున్నాం. మరి ఈశ్వరుడు కూడా సర్వవ్యాపి కదా, గురువు కూడా సర్వవ్యాపి కదా. మరి సర్వవ్యాపి అయినటువంటి వాడిని సర్వవ్యాపి అనే లక్షణంతో నువ్వు ఆశ్రయించగలవేమో కానీ పదార్థాలతోనూ నువ్వు ఇతరత్ర షోడశోపచారాలతోనూ పూజ చేయలేవు. అందుకని గురుగీత ఏం చెబుతుందంటే మొదట షోడశోపచార పూజ సాకారంగా చేసిన వాళ్ళు కూడా తర్వాత మానసిక పూజకి ఎదగాలని, ఆ మానసిక పూజ నుంచి పరాపూజ అనే స్థితికి ఎదగాలని. అందుకని పూజకు 3 స్థాయి భేదాలు. బాహ్యమైనటువంటి షోడశోపచార పూజ కావచ్చు, షట్త్రింశతి 64 రకాల పూజలు, 16 రకాల పూజలు, 32 రకాల పూజలు, ఇలా రకరకాల పూజలన్నీ చేసి 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 ఇది కాదని మానసోపచారై అని లమిత్యాది పంచపూజ చేయడం అనే మానసోపచారానికి మారి ఆ తదుపరి పరాపూజ అంటే గురువుకి శిష్యుడికి భేదం లేని స్థితిలో మాత్రమే ఈ పరాపూజ వీలవుతుంది అన్నమాట. ఇది గురువుని పూజించటం అంటే. బాహ్యంగా తనకంటే వేరుగా ఉన్నాడు ఈశ్వరుడు, వేరుగా ఉన్నాడు గురువు, నేను ఆశ్రయిస్తున్నానని బహిర్ముఖంగా ఆశ్రయించేటప్పుడు షోడశోపచార పూజే మార్గం లేదు కాబట్టి వేరే అలా ఆశ్రయిస్తాడు. తర్వాత నిదానంగా మహావాక్య అనుభవం, బ్రహ్మసత్యం, జగన్మిథ్య అనే సత్యం బోధపడ్డాక ఆత్మానుభవం వచ్చిస్తే ఆ బ్రహ్మజ్ఞానంతో అప్పుడు మానసిక పూజ చేయడానికి వీలవుద్ది. అప్పుడు బ్రహ్మాండాన్నే సమర్పించేస్తాడు. అది దాటిన తర్వాత గురు శిష్య అభేద న్యాయం వర్తిస్తుంది. అశరీరి గురువు, అశరీరి శిష్యుడు, వాళ్ళనే నిజ గురువు అని నిజ శిష్యుడు అని అంటుంటారు. పేరు తేడా అంతే, స్థితి భేదం కోసం అని అట్ట పెడతా ఉంటాం. అంతేగాని నిజానికి అక్కడ ఉన్నారనే లేనివారు కదా. అట్లా గురు శిష్యులు ఇరువురు లేకపోయిన స్థితిలోనే ఈ పరాపూజ వీలవుద్ది అనమాట. ఇద్దరిలో ఏ ఒకరు ఉన్నారన్నా ఆ పరాపూజ వీలు కాదు. అందుకని ఇంత విషయాన్ని మొదటి 2 మాటల్లోనే వేసేసాడు అనమాట. ఇప్పుడు చదువు ఈ దృష్టితో. తర్వాత 3 ఇండ్లు భిక్షమెత్త అని. ఆగు, 3 ఇళ్ళు భిక్షమెత్తడం అంటే పూర్వం ఎట్లా ఉండేది, వేదాధ్యయనం చేసుకోవడానికి గురువు దగ్గరికి వెళ్ళేవారు. వెళితే గురువు గారు గురుపీఠంలో నుంచి బయటికి రారు. గురుకులం నుంచి విద్యార్థులు 4 వైపులకి వెళ్ళి వాళ్ళకు ఒక నియమం ఉంటుంది అన్నమాట. ఏమిటయ్యా అంటే మరి రోజు చతుస్సంధ్యావందనం 4 సంధ్యల్లోనూ సంధ్యా వార్చేటటువంటి వాళ్ళకి ఒక నియమం ఉంటుంది. వాళ్ళు 3 ఇళ్లలో కానీ 5 ఇళ్లలో కానీ భిక్ష అడగాలన్నమాట. వాళ్ళు ఏం పెడితే అదే తీసుకురావాలి. ఒకవేళ ఆ 3 తల్లులు 5 తల్లులు ఎవరు ఏం పెట్టలేదు అనుకోండి, ఆ రోజుకి మహాశివరాత్రి అనుకుని ప్రశాంతంగా ఉండడమే, ఆ రోజుకి ఏకాదశి అనుకుని ప్రశాంతంగా ఉండడమే. ఒకవేళ కనుక శిష్యులందరి పరిస్థితి అలాగే అయితే గురువుగారికి కూడా అదే పరిస్థితి. కాబట్టి పూర్తిగా ఈశ్వరానుగ్రహం మీద ఆధారపడి జీవించడం ఎలాగో నేర్పుతారన్నమాట.
మనలాగా నిలవేసుకోవడం వచ్చే నెలకి, వచ్చే సంవత్సరానికి, వచ్చే జీవితం అంతా సరిపడే ధనాన్ని మనం వెనకేసుకుంటాం. కాబట్టి మనం గృహస్థులు. అలాగే సన్యాసులలో కూడా కుటీచకుడు, బహూదకుడు, హంస, పరమహంస, దండి, త్రిదండి, ఏకదండి ఇలా అనేక స్థాయి భేదాలు వాళ్ళ ఆచరణ ప్రకారం ఉంటుంది అన్నమాట. ఎవరైతే కుటీచకులు, బహూదకులు ఉంటారో, కుటీచకుడు అంటే కుటీరం కదలడు, అక్కడే ఉంటాడు. వాణ్ణి వెతుక్కుంటూ ఎవరైనా వెళ్ళాలి. వెళ్ళి అయ్యా ఈరోజు తమరికి ప్రసాదం ఇది అని ఇస్తే తింటాడు, లేకపోతే తినడు. ఎన్ని రోజులైనా అంతే. శరీరం పడిపోయినా సరే ఆ సన్యాసి కుటీరం వదిలిపెట్టి కదలడు. ఇలా ఉండేవాడిని కుటీచకుడు అంట. బహూదకుడు అంటే పొద్దున ఉన్న చోట రాత్రి ఉన్నాడు, రాత్రి ఉన్న చోట పొద్దున ఉన్నాడు. ఏ పూట అయినా సరే 3 ఇళ్లలోనే భిక్షం అడుగుతాడు అంతే. భవతి భిక్షాందేహి, భవతి భిక్షాందేహి, భవతి భిక్షాందేహి అని 3 సార్లు అడుగుతాడు అంతే. ఆ తల్లి లోపల నుంచి వచ్చి పెడితే సంతోషం, ఈశ్వరానుగ్రహం అనుకుంటాడు, వెళ్ళిపోతాడు. ఏమీ పెట్టలేదు, ఈశ్వరానుగ్రహం అనుకునే వెళ్ళిపోతాడు, ఆశీర్వదించే వెళ్ళిపోతాడు. శుభం భవతు అని ఆశీర్వదించి వెళ్ళిపోతాడు అంతే తప్ప ఏ రకమైనటువంటి సంకల్పం కానీ, వికల్పం కానీ, యాక్షన్ కానీ, రియాక్షన్ కానీ అతనిలో ఉండవు. అలా 3 ఇళ్లలో భిక్షం అడిగేటటువంటి జీవితాన్ని కలిగి ఉండాలట శిష్యుడు. దీన్ని బట్టి తెలుసుకోవాలి. ఉదాహరణ చెబుతా. స్వామి నిర్భయానందులతో మేము పొద్దున 6ంటికి బయలుదేరేవాడు. అమ్మగారు అనేది ఏమిటి మధ్యాహ్న భోజనం సంగతి అని, పరమేశ్వరానుగ్రహం అనేవారు. ఏమో బాబా ఎక్కడికి పట్టుకెళ్తాడో అనేవారు. నిజంగానే వెళ్ళేవాళ్ళం. ఒక్కొక్క రోజు ఎలా ఉండేది, 10 మంది అన్నం పెట్టేవారు. 10 మంది పెట్టినా తినాలనేవారు. వచ్చావుగా, ఈశ్వరుని అడిగావుగా, భిక్ష అడిగావుగా, వాళ్ళు అడిగింది నువ్వు, నీకు కావాల్సింది వాడు పెడతాడు అన్నారు. వాళ్ళు అడిగిన ఏ పుస్తకమైనా, ఏ శాస్త్రమైనా, ఏ సిద్ధాంతమైనా, ఏ సాధనైనా అలా ఓరక కూర్చుని సమాధానం చెప్పడమే, సందేహం తీర్చడమే. మనం వెళ్ళిపోయే లోపల వాడు మనకి ఏం పెడతాడో వాడి ఇష్టం, మనకి ఇది పెట్టాలన్న నియమం లేదు. ఏది భిక్ష పెడితే అదే భిక్ష. అందుకే భోజనం స్థాయి భేదం ఉంటుంది అన్నమాట. గృహస్థు చేసేదాన్ని భోగం కోసం చేస్తాడు కాబట్టి భోజనం అంట. ఇక గృహస్థు ఇంటికి అతిథి ఎవరైనా వచ్చారనుకో, ఏమంటే భోజనం చేస్తారా అని అడుగుతాడు. అదే గృహస్థు ఒక సన్యాసిని ఆహ్వానించడం, ఒక ఉత్తమమైనటువంటి సాధకుడిని, శిష్యుడిని, గురువుని పిలిచాడు అనుకోండి. అప్పుడేమడుగుతాడంటే భోజనం చేస్తారా అని అడగాడు, అయ్యా భిక్ష చేస్తారా అని అడుగుతాడు. మరి ఈ మధ్యలో ఇంకో లక్షణం ఉంది, అది ప్రసాద లక్షణం. దాన్ని ప్రసాద బుద్ధి అంటారు. అంటే మొట్టమొదటి భోజనాన్ని ప్రసాదంగా మార్చుకోవాలి, ఆ ప్రసాదాన్ని భిక్షంగా మార్చుకోవాలి. ఇట్లా ఎవరైతే మార్చుకుంటారో ఆ భిక్ష అంటే అర్థం ఏంటంటే వాడు ఏం వేస్తే అదే భిక్ష. ఈ రీతిగా ఒకసారి కబీర్ దాస్ గారు ఇట్లా 3 ఇళ్లలో భిక్ష అడిగి జీవించేవాడు. వాడు గురువుగారు చెప్పారు 3 ఇళ్లలో అడగాలయ్యా. ఇలాగే భవతి భిక్షాందేహి అని అడిగాడు. అడిగితే ఆ ఇల్లాలు ఇల్లు దులిచే మసిగొడ్డ ఉంటుంది కదా, ఆ మసిగొడ్డ విసిరేసి నీకు ఇదే చాలుపోవాలి, శుభం భవతం అని ఆశీర్వించాడు. ఆ మసిగొడ్డ పట్టుకెళ్ళాడు, బాగా ఉతికాడు, శుభ్రం చేసి దాన్ని పీలికలుగా చేసి వారి ఇంటి పక్కన ఉన్నటువంటి శివాలయంలో ఒత్తిగా వేసి ప్రమిదలన్నీ వెలిగించాడు. ఇలా ఆయన కొంతకాలం చేసేటప్పటికి ఆ గృహిణిలో తనకు తెలియకుండానే మార్పులు వచ్చేసింది. ఎంత మార్పు వచ్చేసిందంటే ఇక ఆ శివాలయానికి వెళ్లకుండా ఉండలేనంత వేదన కలిగేసింది ఆవిడకి. అక్కడికి వెళ్ళి చూసేటప్పటికి ఈ కబీర్ దాస్ గారు ఆవిడిచ్చినటువంటి ఆ గుడ్డ పేలికలు దీపాలుగా వెలిగిస్తున్నాడు. నాలో ఈ పరిణామం ఎట్లొచ్చిందో ఇప్పుడు ఆవిడకి అర్థమైపోయింది. వెళ్ళి మహానుభావా నన్ను క్షమించు, నీకు మసిగొడ్డ భిక్షగా వేశాను, నన్ను క్షమించమంటు. నేనెవరినమ్మా క్షమించడానికి? నువ్వు భిక్ష ఇచ్చింది ఈశ్వరుడికి, క్షమించేవాడు ఈశ్వరుడు, నేను మధ్యలో లేనంటాడు. మీరే కదా ఈశ్వరుడు అంట. నేను ఈశ్వరుడని నీ భావిస్తే భావించవచ్చేమో కానీ సర్వులకు జ్ఞానాన్ని ప్రసాదించేవాడు, పరిణామాన్ని ప్రసాదించేవాడు, కర్మఫలాన్ని ప్రసాదించేవాడు ఎప్పుడు కూడా ఈశ్వరుడమ్మ. కాబట్టి జాగ్రత్తగా ఈశ్వరారాధనతో, ఈశ్వర భక్తితో జీవించమని చెప్తాడు. ఇట్లా ఆ భిక్ష స్వీకరించేటప్పుడు ఆ భిక్షతో పాటు వాళ్ళ కర్మలను కూడా స్వీకరించగలిగే శక్తి కలిగిన వాడే ఉండాలి. ఇలా అనేక సంప్రదాయాల్లో ఉంది. నాథ సాంప్రదాయంలో కూడా అంతే.
ఇలా భారతదేశంలో చాలా సాంప్రదాయాలు ఉన్నాయి. భైరవ సాంప్రదాయం అని వాళ్ళైతే ఒక్కరింటోనే అడుగుతారు, అసలు రెండో ఇంటో అడగరు. కొన్ని సాంప్రదాయాలు 5 ఇళ్లలో అడుగుతారు, కొన్ని సాంప్రదాయాల్లో 3 ఇళ్లలో అడుగుతారు. ఆ అడగడం అంటే అర్థం ఏమిటంటే ఆ గృహస్థుని బాగు చేయడం. ఈ రకంగా తన జీవితం మొత్తం మీద తాను ఆ దీక్ష స్వీకరించిన కాలం నుంచి చివరికి పరిణామం పూర్తి అయిపోయే వరకు రోజుకి 3 ఇళ్లలో భిక్ష స్వీకరిస్తూ ఆ యజమాని యొక్క సంస్కారాలన్నింటినీ తాను స్వీకరించి వాటిని తన జ్ఞానంతో పరిహరించి వాళ్ళలో పరిణామం తీసుకొచ్చి వాళ్ళకి ఈశ్వరీయమైన జ్ఞానాన్ని అనుగ్రహించి వాళ్ళని తరింపజేస్తాడు. అది 3 ఇళ్లలో భిక్ష అడగడం అంటే. ఒక్కొక్క రోజు నిర్భయానందులతో వెళితే పొద్దున 6ంటికి వెళితే రాత్రి 10ంటికి తిరిగి వస్తే పొద్దునుంచి రాత్రి దాకా ఏమీ ఉండదు కాదు, ఏమీ లేకపోతే మరి ఎలాగండి? ఇవాళ ఈశ్వరుడు ఏం పెట్టలేదు అనుకో, నిన్న పశ్చాలు పెట్టాడుగా తినేసేవుగా, ఇవాళ ఏం పెట్టలేదు, అది కూడా భిక్షే. ఏం పెట్టకపోతే భిక్ష కాదా? రిక్తహస్తాలు భిక్ష కాదా? అలా ఎలా అవుద్ది? ఈశ్వరానుగ్రహం మేరకు జీవించడం నేర్చుకోవాలి అని పక్క నుండి వారిని సైకిల్ మీద ఎక్కించుకుని తీసుకెళ్తూ ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళి, ఎక్కడ ఉండమంటే అక్కడ ఉండి ఇలా నేర్చుకోవాలన్నమాట. ఇట్లా నేర్చుకున్నప్పుడు ఏమైంది? అప్పుడు తట్టుకోవడం ఎలాగా, ఉండడం ఎట్లాగా, ఆ జీవితాన్ని జీవించడం ఎట్లాగా, ఆకలి దప్పిక నిద్రను జయించడం ఎట్లాగా అని తెలుస్తుంది. ఇట్లా శిష్యుడు గురువుని అనుసరించి నేర్చుకుంటాడు. ఇది 3 ఇళ్లలో భిక్ష అడగడం అంటే వాచ్యార్థం. ఇక దీంట్లో లక్ష్యార్థం ఉంది. అదేమిటి? నీకు 3 ఇళ్ళు ఉన్నాయి. ఏమిటది? స్థూల శరీరం, సూక్ష్మ శరీరం, కారణ శరీరం. ఈ 3 శరీరాల దగ్గర భిక్ష అడుగుతున్నావు. ఏమిటి? నాకు ఆ అనుభవం పూర్తి కావాలి, నేను అధిగమించాలి. ఈ 3 శరీరాలు రద్దయితే కానీ నీకు జ్ఞానాగ్ని లభించదు. మహాకారణ శరీరంలో ఉంటే తప్ప నీకు జ్ఞానాగ్ని లభించదు. మరి ఈ 3 ఇళ్ల దగ్గర భిక్ష అడుగుతున్నాడు. ఏమడుగుతున్నాడు? అయ్యా, నేను ఇంతవరకు అజ్ఞానంతో వ్యవహరిస్తున్నాను, నా అజ్ఞానాన్ని పోగొట్టే జ్ఞానాన్ని ప్రసాదించమని. ఎందుకనిట అంటే అక్కడ పెట్టే తల్లి అన్నపూర్ణమ్మ తల్లి, ఆ అన్నం పెట్టే ఆవిడ అన్నపూర్ణమ్మ. ఆవిడేమడుగుతున్నాడు? జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాందేహీ చ పార్వతీ అని అడుగుతున్నాడు. మరి అడిగినప్పుడు ఆవిడేం పెట్టిందట? జ్ఞాన వైరాగ్యాలే పెట్టిందట. అంటే స్థూల శరీరంతో జీవించేటప్పుడు జ్ఞాన వైరాగ్యాలే ప్రధానం, సూక్ష్మ శరీరంలో కూడా జ్ఞాన వైరాగ్యాలే ప్రధానం, కారణ శరీరంలో కూడా జ్ఞాన వైరాగ్యాలే ప్రధానం. మరి అప్పుడు అది వాడు అయిపోవాలి. అప్పుడు ముమ్మాటికి నిజమని ఎప్పుడైతే చెప్పామో అప్పుడు అది ఆ సత్యమే. ఇక అప్పుడు జ్ఞాన వైరాగ్యాలతో మహాకారణ శరీరంలో నిలకడ కలిగి ఆ జ్ఞాన అగ్నిని పొందుతాడు. ఇది భిక్ష అంటే. ఇట్టా భిక్ష పొందటమే లక్ష్యార్థం. ఆ జ్ఞానాగ్ని అనే భిక్ష ఎప్పుడైతే నీకు లభిస్తుందో అప్పుడే నువ్వు ఆ నిజ గురువుని గుర్తించగలుగుతావు, లేకపోతే గుర్తించలేవు. జ్ఞానాగ్ని లేనివాడికి సద్గురువు లభించడు, నిజ గురువు అంతకటే లభించడు. అందుకే మహావాక్య బోధ అందరికీ ఎవరికి పడితే వాళ్ళకి చెప్పడానికి పనికిరాదు. జ్ఞాన వైరాగ్యాలు లేనివాడికి, నిర్వాణ స్థితి లేనివాడికి, ఆత్మసాక్షాత్కార జ్ఞానం లేనివాడికి ఎప్పటికీ మనం మహావాక్యాలను బోధించకూడదని ఒక నియమం భారతదేశంలో స్పష్టమైనటువంటి పద్ధతిగా ఉన్నదన్నమాట. ఇదే గురు శిష్య సాంప్రదాయం అంటే. ఇప్పుడు చదువు. 5 భాండములు వంట చేయాలి అంటే 5 భాండాలంటే 5 గిన్నెలు ఎంత చేయాలట? మరి 3 ఇళ్ల దగ్గరేమో భిక్ష అడగాలట, 5 గిన్నెల్లో వండాలట. 5 గిన్నెలు ఏమిటి? పంచభూతాలు లేదా పాంచభౌతిక దేహం. ఈ దేహం కూడా ఓ పాత్రగా మన జీవితంలో వేసే అన్ని పాత్రలు, అది ఎన్ని రకాల పాత్రలు వేసినా ఆ పాత్రలన్నీ శరీరం నేనుగా ఉంటేనేగా. కాబట్టి ఆ శరీరం నేననే పాత్ర పంచభాండాలు, 5 భాండాలతో కలుసుకుని, పంచభూతాలతో కలిసి ఉంది. దాంట్లో జ్ఞానం అనే భిక్షను అడుగుతున్నావు నువ్వు. 9 మందికి పంచి పెట్టాలి. అది 10వ వానికి ఆగాగు, ముందు 9 సంగతి తెలుసుకో. అది అంటే 3 చోట్ల భిక్ష అడగాలి, 5 గిన్నెలు అన్నం వండాలి, 9 మందికి పంచి పెట్టాలి. అంటే నవరంధ్ర కాయం కదా. మరి మనం ఈ 9 రంధ్రాలు ఉన్న కాయంతో పాటు బ్రహ్మాండాన్ని చూస్తే నవావరణలతో కూడినటువంటి బ్రహ్మాండం. చాలామందికి శరీరం వరకే చెప్పుకుంటారు. 9 ఏళ్లలో 9 మందికి పంచిపెట్టేటువంటి అర్థం ఏంటంటే ఆ నవావరణ దేవతలకు పంచిపెట్టాలి. ఏదైతే ఈ 5 గిన్నెల్లో ఉండేవో అంటే సాధన అంతా చేసావు. ఆ సాధనలు ఎట్లా ఉన్నాయట? పంచముద్రలతో సాధన చేస్తాడు. ఆ పంచముద్రలతో చేసే సాధన ఆ అన్నం వండటం అంటే.
ఆ పంచభాండాల్లో వండడం అంటే ఏంటంటే పంచముద్రలతో సాధన చేయాలి. పంచముద్రలు అంటే భూచరి, ఖేచరి, షణ్ముఖి, శాంభవి, ఇలాగ 5 ముద్రలు అన్నమాట. మరి ఈ 5 ముద్రలతోటి అన్నం వండి ఎవరికి పెట్టాలంటే ఇప్పుడు ఆ నవావరణలో ఉన్న దేవతలకు పంచిపెట్టాలి. ఆ నవావరణ దేవతల్లో మరి ఆఖరి ఆవరణ సర్వానందమయ చక్రం అనేటటువంటి బిందుస్థానం, అక్కడికి చేరుకోవాలట. అది 9 మందికి పంచిపెట్టడం అంటే అర్థం. అలాగే మన శరీరంలో కూడా 9 చక్రాలు ఉంటాయి. ఆ 9 చక్రాల్లో పంచిపెట్టాలి. పంచిపెడితే సహస్రారం అనే బిందు స్థానానికి చేరతాడు అన్నమాట. ఇట్లా స్థూలార్థం సూక్ష్మార్థం ఉంటాయి అన్నమాట. లక్ష్యార్థం దృష్ట్యా అనువదించుకోవాలి వాటి. 10వ దానికి దానం ఇవ్వాలి. 10వ దానికి దానం ఇవ్వడం. ఆ 10వది బ్రహ్మరంధ్రం. ఈ 9 దాటిన తర్వాత కానీ అది రాదు. ఆ దశముడు ఎవడని ప్రశ్న మనకి పరమానంద శిష్యుల్లో కథలో కూడా. తను తాను వదిలిపెట్టి మిగిలిన వాళ్ళందరూ లెక్కెడతాడు కదా. అలాగే నీ నిజమైన స్థితి, నీ స్వస్థానం ఎక్కడంటే బ్రహ్మరంధ్రం. ఎట్లా శిశువు పుట్టాడు, ఆ చివర ముచ్చుల గుంట మెత్తపడి అక్కడి నుంచే ప్రాణప్రవేశం జరుగుతుంది అని, సూక్ష్మ శరీరం అందులోంచి ప్రవేశిస్తుందని మనకి గర్భోపనిషత్తు చెప్తుంది. పుట్టిన తర్వాత సంవత్సర కాలం లోపల ఆ బ్రహ్మరంధ్ర స్థానం మెత్తగా ఉన్నది మూసుకుపోతుంది. మహానుభావులైన వాళ్ళు, కాలం దాటినటువంటి వాళ్ళు, కాలాతీతులైన వాళ్ళకు మళ్ళా ప్రాణోత్క్రమణం ఆ ముచ్చెలు కూడా తెరుచుకోవటం, మెత్తబడిపోతుంది. స్వామి నిర్భయానందులకు సంవత్సర కాలం ముందు మాడు మెత్తబడిపోయింది. అమ్మగారు అంటుండే, నేను నూనె రాస్తా ఉంటే తెలుస్తాను మాడు మెత్తబడిపోయింది అంటే అది కూడా ఒక గుర్తు. ఎవరికైతే మాడు మెత్తబడిపోతుందో వాడు ఒక సంవత్సర కాలంలో నిర్గమిస్తాడు, ఇక శరీరాన్ని వదిలేస్తాడు, తెలిసి వదిలేస్తాడని అర్థం. వాళ్ళ ప్రాణాలు అప్పుడు ప్రజ్ఞాస్థితిలో కలిసిపోతాయి, చైతన్య స్థితిలో కలిసిపోతాయి. ఇంకా అనంతంగా సర్వవ్యాపకంగా కాలాన్ని దాటిన స్థితికి చేరుకుంటాయి. అట్లా ఎప్పుడైతే అనంతంగా సర్వవ్యాపకంగా చేరిపోతారో అప్పుడు తాను లేడుగా. ఇక ఇట్లా తాను లేని స్థితిలో అశరీరిగా ఉన్నటువంటి వాడికే జరుగుతాయి. తానున్న స్థితిలో ఉన్నవాడు సహస్రారం వరకే ఉంటాడు. అందుకని దానం ఇవ్వాలట. ఏం దానం ఇవ్వాలంటే ఇప్పుడు అంటే నన్ను నేను తెలుసుకున్నానుగా, ఇప్పుడు నేను బ్రహ్మస్వరూపుణ్ణి తెలుసుకున్నానుగా, ఆ బ్రహ్మస్వరూపం అనే జ్ఞానాన్ని దానం ఇవ్వాలట. ఇస్తే పరబ్రహ్మం తెలియబడు. ఆ పరబ్రహ్మం తెలియబడే స్థానమే బ్రహ్మరంధ్రం. అది దశమరంధ్రం, అదే దశమ చక్రం, అదే దశమ స్థానం. అక్కడ ఉండేవాడే దశముడు. అందుకని ప్రతిసారి దేవాలయాల్లో మంత్రపుష్పం చెబుతారుగా, ఆ మంత్రపుష్పంలో చెప్పేది ఈ పురుషుడు గురించి. అష్టదళ పద్మ మధ్యంలో ఉన్నటువంటి పరమాత్మ, అక్కడ కూడా ఒక అష్టదళ పద్మం ఉంటుంది. ఆ అష్టదళ పద్మ మధ్యంలో ఆ పరమాత్ముడు అనే పురుషోత్తముడు ఉన్నాడు. సహస్రారంలోనేమో అక్షర పురుషుడు ఉంటాడు, హృదయంలోనేమో అనాహత పద్మ మందిరంలోనేమో అక్షర పురుషుడు ఉంటాడు. ఇట్లా పురుషత్రయాన్ని తెలిసి ఆ చిట్ట చివరి నేనుని వదిలిపెట్టాలన్నమాట. అప్పుడు వాడు తెలుసుకున్నవాడు, వాడే పూర్ణమైన జ్ఞానం కలిగిన వాడు. షట్చక్రాలను మరి మీరు 10 అంటున్నారు. అవును, షట్చక్రాల మధ్యలో ఇంకా 3 చక్రాలు ఉంటాయి. ఆజ్ఞాచక్రం నుంచి సహస్రారం మధ్యలో 2 ఉంటాయి. బ్రహ్మరంధ్రానికి సహస్రారానికి మధ్యలో 3, అన్నీ కలిపితే 10. 7 వరకే మామూలుగా యోగ పద్ధతిగా 7 చెబుతూ ఉంటారు. జ్ఞానంలోకి వచ్చేప్పటికి మిగిలిన 3 కలుస్తాయి. పట్టపగలు పచ్చి కర్ర కొట్టాలి అంటే పట్టపగలు కొట్టాడు. కర్రలు కొట్టేవాడు పట్టపగలు కొడతాడా రాత్రి కొడతాడా? పగలు రాత్రి అనే చెట్టు కొమ్మను కొట్టాలి, దాని అర్థం అది. పట్టపగలు పచ్చి కర్రను కొట్టాలి అంటే అర్థం ఏంటంటే పగలు రాత్రిగా మనం జీవితాన్ని జీవిస్తూ ఉన్నాం. జీవులందరికీ కూడా శారీరక క్రియలన్నీ పగలు రాత్రి భేదం చేతనే మారుతూ ఉంటాయి. కానీ ఎవడైతే ఈ స్థితికి చేరుకున్నాడో వాడికి దివారాత్రానుసంధానం లేదు. వాడు ఎందుకని అవతలకి దాటేశాడు, విశ్వం అవతలకి, కాలం అవతలకి దాటేశాడు. అటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో వాడికి పగలు రాత్రి అనే భేదం లేదు, ఎప్పుడు ఒకలాగానే ఉంటాడు వాడు. అది ఒకలాగా నేను కూడా ఉన్నాడని అనుకున్నంతసేపు బ్రహ్మముగా ఉంటాడు. అదే ఆ బ్రహ్మం నుంచి పరబ్రహ్మ స్థితికి చేరినప్పుడు నేను ఉన్నాననే తెలివి కూడా ఉండదు అనమాట. ఇప్పుడు వాడు పట్టపగలు పచ్చికర్ర కొట్టడం అంటే అర్థం ఇది. అంటే ఆ పగలను మెలకువ ఉంటాం కదా, మరి పగల్లో ఆ మెలకువ కూడా లేనిదే అన్నప్పుడు మెలకువలో సాక్షి ఉంటాడా? మరి ఇప్పుడు ఉండడుగా.
కాబట్టి సాక్షిని సాక్షి అతీతంగా మార్చడం ఎట్లాగో చెబుతున్నాడు. ఆ పగలు రాత్రి అనేదాన్ని కొట్టాలి. చిచ్చు చీకట్లో ఎండా పెట్టవే. అది పగలేమో కొట్టాలట, రాత్రిపూట ఎండబెట్టాలట. అంటే మనం ఎట్లా జీవించాలో చెబుతున్నాడు. పగలంతా మరి మనం మెలకువలో ఉండి భోగాన్ని అనుభవిస్తున్నాం కదా, అప్పుడు మరి ఆ కర్ర చిగురుస్తుంది కదా, పచ్చి కర్ర. అక్కడ చిగుర్చినంతకాలం నువ్వు భోగిగానే జీవిస్తావు. ఎప్పుడైతే వైరాగ్యం అనేది గొడ్డల చేత పగలు భోగం అనే పచ్చికర్రను కొడతావో అప్పుడు ఏమైంది, అది చిగుర్చదు. చిగుర్చకపోతే సరిపోయిందా? ఆ పచ్చికర్ర యజ్ఞంలో వేయాలంటే వీలు కాదుగా, అది ఎండబెట్టాలట. ఎప్పుడు ఎండబెట్టాలి? ఎవరైనా పగలు ఎండబెట్టడానికి ప్రయత్నిస్తారట. కానీ యా నిశా జాగరతి తస్య సంయమీ, ఎవడైతే యోగి అయిన వాడు జ్ఞాని అవ్వాలనుకుంటాడో ప్రపంచమంతా నిద్రపోయేటప్పుడు వాడు జ్ఞానిగా మేలుకొంటాడు. అందుకని చెమ చీకట్లో చిచ్చు రాత్రి అంటే ఆ అగ్నిని వెలిగిస్తారట. జ్ఞానాగ్ని వెలిగేది ఎప్పుడు కూడా ఆ తురియ సంధ్య అర్ధరాత్రే. ఆ రాత్రి అంతా ఎవడైతే నిద్ర సమాధి నిష్టలోకి మార్చుకుంటాడో, ఎవడైతే ఆ నిద్రానుభవం లేకుండా జీవిస్తాడో వాడికే ఆ కర్రలు ఎండబెట్టడం అనేది ఏమిటో అర్థమవుతుంది. అప్పుడే ఆ జ్ఞానాగ్నిలో ఆ కర్మలు అనేటటువంటి ఆ కర్రలను దహింపజేయడానికి వీలవుద్ది. అదే రాత్రిపూట ఎండబెట్టడం అంటే. రాత్రిపూట నిద్రపోయేవాడు పగలు ఎప్పటికీ దాటలేడు. రాత్రి నిద్రలో మునిగిపోయే విషయావృతమైన నిద్రను అనుభవించేవాడు ఎప్పటికీ జ్ఞానాగ్నిని పొందలేడు. ఎప్పటికీ వాడికి మహావాక్యనిష్ట కలగదు. ఆ మహావాక్యనిష్ట బ్రహ్మనిష్ట అందని మామిడి పండే. ఎవరికైతే నిద్ర సమాధిగా మారుతుందో వాడికే ఇవన్నీ సాధ్యమవుతుంది. నిద్ర సమాధిగా మారని వాడికి వీలే కాదు ఇదంతా. రెయింబోలు లేని స్థలంపున రమైన వంట చేయవు. రమ్యమైన వంట, రేయింబవలు లేని చోట రమ్యమైన వంట చేయవాలి అంటే అర్థం ఏంటి? ఇప్పుడు సూర్యస్థానానికి వెళ్ళి కూర్చున్నాడు. ఎప్పుడైతే బ్రహ్మనిష్టకు చేరుకున్నాడో, అయమాత్మ బ్రహ్మం అన్నాడో, వాడు ఎప్పుడు ఎక్కడి నుంచి వస్తాడో అంటే సూర్యస్థానం నుంచి వస్తాడు. ఇప్పుడు సూర్యుడు వాడే అయి ఉన్నప్పుడు వాడెవడో హిరణ్య గర్భుడు, సమిష్టి సూక్ష్మంలో ఉన్నాడు. ఇప్పుడు ఆ సమిష్టి సూక్ష్మానికి ఉన్న సాక్షి అయిన హిరణ్య గర్భుడు మరి అది అక్కడ రేయిబోగలు ఉన్నాయా? లేవుగా, భూమి మీదేగా ఉన్నాయి. ఈ పంచభూతాలకు సంబంధించినటువంటి వాడుగా ఉన్నంతసేపే రేయింబోగళ్ళు ఉన్నాయి. ఆ పంచభూతాలు లేవు, ఆ పంచభౌతిక దేహము లేదు. ఇప్పుడు వాడికి పంచీకరించడానికి అసలు పంచీకరణే లేదు. అపంచీకృత భాగంలోకి చేరిపోయాడు. ఆ అపంచీకృతమైన కూటస్థుడు హిరణ్య గర్భుడు. ఆ హిరణ్య గర్భస్థితి నుంచి చూసి వంట చేస్తున్నట్ట. ఎటువంటి వంట చేస్తున్నట్ట? రమ్యమైన వంట చేస్తున్నట్ట. ఇంకా అతనికి ఏమైనా ఇది రుచి కలిగింది, ఇది రుచి లేనిది అనేటటువంటి స్థితి భౌతికంగా చెప్తున్నాడంట వాడు లేదు. ఆ సూర్యుని యొక్క శక్తి పేరు రై అంటారు దాన్ని. రమ్ బీజంతో సూర్యుడు వెలుగుతున్నాడు, అగ్ని బీజం అంటారు దాన్ని. ఆ సూర్యప్రకాశం ఎట్లా అయితే సకల జీవులలో 84 లక్షల జీవరాశులలో జీవ చైతన్యంగా రమిస్తున్నదో ఆ రమించడమే రమ్యమైన వంట. అక్కడ ఉన్నటువంటి సూర్యప్రకాశంలో ఉన్నటువంటి ఆత్మ చైతన్యం, ఆ బ్రహ్మ చైతన్యం దిగి వచ్చి దేవతలుగా, మానవులుగా, రాక్షసులుగా, 84 లక్షల జీవరాశులుగా సకల సృష్టి అంతా 14 లోకాలందు వ్యాపించి వారి యందు చైతన్య రూపిణిగా, బిందువుగా ఆ వారి యందు రమిస్తూ ఉన్నది. రమించడం అంటే కలిసిపోవడం. అలాంటి రమ్యమైన వంట తయారవుతున్నది. ఈ సృష్టి అంతా రమ్యమైన వంటట. ఆ దృష్టితో చెప్పాడు ఇప్పుడు. కాబట్టి ఇప్పుడు ఎప్పుడు ఏ స్థితిలో ఉండాలి అని అంటే హిరణ్య గర్భుడే నేను అనేటటువంటి నిర్ణయంలో ఉండాలి. వేరు లేని మర్యాకు దేవవే. ఈ ప్రపంచం అంతా మునిగిపోయిందట. మునిగిపోతే మరి అప్పుడు బ్రహ్మాండ ప్రళయం వచ్చింది. మొత్తం సముద్రాలన్నీ పొంగినాయి, భూమి మునిగిపోయింది నీళ్ళలో. అప్పుడు ఒక ఆయన మర్రి ఆకు మీద పవళించి ఉన్నట్ట వటపత్రశాయి. ఏం చేస్తున్నాడా అంటే వేలు నోట్లో పెట్టుకుని ఉన్నట్ట. చిన్ని శిశువు అని భాగవత పద్యం వర్ణిస్తూ ఉంటుంది. అంటే దాని అర్థం ఏమిటి? ఇప్పుడు ఈ సకల బ్రహ్మాండము కూడా స్థూలంగా లేకుండా శాంతం సంకల్పంలో లీనమైపోయింది. కేవల సంకల్పమాత్రంగా ఉన్నాడు ఒకడు. వాడికి పేరు లేదు, ఊరు లేదు. ఎలా ఉన్నట్ట? నీలమేఘశ్యాముడు. నీలమేఘశ్యాముడు అంటే ఆకాశం అంతే తప్ప ఆయన నిజంగా నీలవర్ణంలో ఉన్న మనిషిని చూపెట్టాలంటే ఎవరిని చూపెట్టలే.
కాబట్టి కేవలం ఆకాశం మాత్రమే ఉండి పునః అపంచీకృత ఆకాశంలో పంచీకృత సృష్టికి ప్రారంభమవుతుందట. అందుకని ఆ అపంచీకృత ఆకాశాన్ని మర్రి ఆకుతో పోల్చారు. మర్రి ఆకు అంటే నిజంగా మర్రి ఆకు అని కాదు. ఆ మర్రి ఆకు ఎటువంటిదయ్యా అంటే చాలా దళసరిగా ఉండి అది ఆ వటవృక్షంలో నుంచి భాగంగా ఉంటుంది. కాబట్టి ఈ సృష్టి మొత్తాన్ని వటవృక్షంగా భావిస్తే దాంట్లో ఉన్న ఒకానొక ఆకు, ఈ అనంత విశ్వంలో ఈ బ్రహ్మాండం అనేది ఒక మర్రి చెట్టుకున్న ఒక ఆకు లాంటిది. ఒక మర్రి చెట్టుకి ఎన్ని ఆకులు ఉంటాయి, లెక్క పెట్టలేనన్ని. అలాగే అనంత విశ్వంలో ఎన్ని బ్రహ్మాండాలు ఉంటాయంటే ఎన్ని మర్రి ఆకులు ఉంటాయో అన్ని ఉన్నాయట. ఒక మర్రి ఆకు అంటే ఒక బ్రహ్మాండ సృష్టి ఒక సంకల్పం ద్వారా ఆ పురుషోత్తముడి నుంచి విడివడి మరలా తయారవుతోంది, పునః సృష్టి జరగబోతోంది అని అర్థం. అది మర్రి ఆకు అంటే. ఊరు లేని స్థలమందు కరువవే. అంతే. అసలు అప్పుడు అక్కడే ఉన్నాయి అన్నాం. ఇప్పుడు అసలు ఇంకా సృష్టి రాలేదు కదా, మరి ఇప్పుడు అక్కడ దేశము కాలము ఉన్నాయా, వస్తువు గుణము ఉన్నాయా, వ్యవహారం ఉందా అంటే మానవ జీవితం అంతా 5 లక్షణాలతో జరిగిపోతుంది. ఏమిటది? దేశము, కాలము, వస్తువు, గుణము, వ్యవహారం. దేశము, కాలము, వస్తువు, గుణము, వ్యవహారం. ఈ 5 లేకపోతే సృష్టి లేదు. ఈ సృష్టి బ్రహ్మాండ సృష్టి మొత్తానికి ఒక దేశంలో జరుగుతుంది, ఒక కాలంలో జరుగుతుంది. ఆత్మ పదార్థం బ్రహ్మ పదార్థం అనే వస్తువుతో జరుగుతుంది, 3 గుణాలనే గుణంతో జరుగుతుంది, జీవ వ్యవహారం అనే వ్యవహారంతో సాగుతుంది. ఇవేవి కూడా ఆ మర్రి ఆకు ఉన్నటువంటి స్థితిలో అపంచీకృత భాగంగా ఉన్నప్పుడు లేనే లేవు. ఇవన్నీ దాని యందు కల్పించబడి సంకల్పించబడి ఏర్పడి భ్రాంతిగా బలపడి పునః తనను తాను తెలుసుకొని తానైన స్థితిలో లేకుండా పోతున్నాయి. చచ్చిన వారిని చంకబెట్టుకొని అంటే అర్థం ఏంటి? మరి బ్రహ్మాండ ప్రళయంలో అందరూ పోయారుగా, మరి పోతే మరి వీళ్ళందరూ మళ్ళీ ఎట్టొచ్చారు అంటే పోవడం స్థూలంగా పోయారు. ఎట్ట పోయారంటే స్థూలంగా పోయారు. పోయిన వాళ్ళ సూక్ష్మ సమిష్టి సూక్ష్మంలో అక్కడ నిలిచే ఉందిగా. ఆ హిరణ్య గర్భుడిలో వచ్చిన సంకల్ప ప్రభావం చేత తనలో ఉన్నటువంటి ఈ సకల జీవుల యొక్క సూక్ష్మాన్ని ఆ సంకల్పం ద్వారా అవ్యక్త నుంచి వ్యక్తీకరించాడు. ఆ సూక్ష్మంలో అవ్యక్తంగా ఉన్నారు. ఆ అవ్యక్తంగా ఉన్నవాడని తన దైవీ సత్తాతోటి వ్యక్తీకరించాడు. ఎప్పుడైతే వ్యక్తీకరించాడో వాళ్ళందరూ వాళ్ళ ప్రత్యక్షమయ్యారు. వాళ్ళ స్వభావాలతో వాళ్ళ గుణాలతో వాళ్ళ వ్యవహారాలతో వాళ్ళకు కావాల్సినటువంటి దేహాన్ని పొంది వాళ్ళు పునః ప్రవర్తించడం మొదలుపెట్టారు. అలా అవ్యక్త నుంచి వ్యక్తీకరించబడింది. చచ్చిన వారిని సంకబెట్టుకొని బ్రతికిన వారిని సాగనంపాలి అంటే అర్థం ఏంటి? ఎవడైతే బ్రతికున్నాడో వాడెవడు జీవ వ్యవహారం. చచ్చిపోయినవాడంటే పోయినవాడికి వ్యవహారం ఉందా? లేదు. అవ్యవహారి వ్యవహారి ఇద్దరే ఉన్నారు. కాబట్టి ఆ అవ్యవహారిని వ్యవహారిలోకి దించాడు. ఇప్పుడు అలా దిగొచ్చిందట సృష్టి. మరలా తిరిగి వెళ్ళేటప్పుడు కూడా ఎట్టపోతుందట, ఈ వ్యవహారి అవ్యవహారి అయిపోతుంది. అట్లా ఈ సృష్టి ప్రక్రియ అంతా వివరించి చెబుతున్నాడు ఇందులో. తల్లి లేని బిడ్డను పెంచాలి. ఇప్పుడు ఆవిడకి వచ్చిన సృష్టికి తల్లి ఎవరు? వచ్చిన సృష్టికి తల్లి ఎవరు? అందుకని మనం మూలం లేదంటున్నాం. అందుకని ఈశ్వరుడికి తండ్రి ఎవరు? నాకు తండ్రి లేడంటాడు. నీకు తల్లి ఎవరు? లేడట. తల్లి తండ్రి లేకుండా ఎట్టొచ్చావండి? ఉన్నదన్నట్లుగా వచ్చానన్నాడు. ఉన్నదన్నట్లుగా రావడం ఏంటన్నాడు. ఉన్నదన్నట్లుగా ఉన్నానన్నాడు. రావడం ఏమిటి, పోవడం ఏమిటి? లేదుగా. కాబట్టి ఆ రావడం పోవడం లేనటువంటి స్థితిలో రావడం పోవడం కలిగినటువంటి దానికి మూలం ఉన్నదా అంటే లేదు. ఇది అచల సిద్ధాంతం. ఈ అచల సిద్ధాంతాన్ని ఇక్కడ ప్రతిపాదన చేస్తున్నాడు అన్నమాట. కాబట్టి పరాత్పరం ఏదైతే పరబ్రహ్మమునకు ఆవల ఉన్నటువంటి పరాత్పరం ఉన్నదో అందులో ఆ పరబ్రహ్మం ఎట్లొచ్చింది? రాలేదు. పరబ్రహ్మానికి రాకడా పోకడా లేదు. మరి ఎప్పుడూ ఉన్నది పరాత్పరంగానే ఉన్నాడు అంతే ఆ పరబ్రహ్మం. మరి అటువంటి పరబ్రహ్మమునందు బ్రహ్మం అనేవాడు సంకల్పించబడ్డాడు. అందుకే మహావిష్ణువుని పరబ్రహ్మమని, చతుర్ముఖ బ్రహ్మమును బ్రహ్మమని మనకి బ్రహ్మాండ పురాణం చెప్తా ఉంటాను. కాబట్టి ఈ బ్రహ్మగారు చతుర్ముఖ ప్రజాపతి గారు ఒక కాలంలో వెళ్ళిపోవచ్చు, కానీ విష్ణువు వెళ్ళిపోవడం కుదరదు. విష్ణువు అంటే అర్థం చతుర్భుజుడని, శేషశయనం మీద పడుకున్నాడని సగుణ సాకార దృష్టితో చూడకూడదు అన్నమాట.
నిర్గుణ నిరాకారానికి అవతల ఉన్నటువంటి పరాత్పరంగా పరబ్రహ్మముగా అచలంగా దర్శించాలి. అందుకని మొదటి గురువు ఎవరయ్యాట? నారాయణుడే మొదటి గురువు, సదాశివుడే మొదటి గురువు అని చెప్తా ఉంటాం. అంటే మనం అర్థం చేసుకోవడం కోసం అని ఇట్లా చెప్పారనమాట. అందుకని అసలు తల్లి లేదు, తల్లి లేకుండానే ఈ సృష్టి వచ్చింది. అందుకని అమ్మవారికి ఏమని చెప్తాం? అమ్మవారు జగజ్జనని అంటాం. జగజ్జనని ఎట్లా అయింది ఆవిడ మరి అంటే ఆ ఈశ్వరుడి యొక్క సహాయంతో అయ్యింది అని చెప్పాం. మరి ఈశ్వరుడికి అసలు రాకడా పోకడా లేదు. మరి అమ్మవారికి ఉందా ఇప్పుడు రాకడా పోకడా? అమ్మకి లేదు. అమ్మ అయ్యా ఎక్కడున్నారయ్యా? వేరుగా లేరయ్యా బాబు. ఆయన సంకల్పం అంతే. సహజ నిర్వికల్ప సమాధి మునిగిపోయి తాను ఉన్నదన్నట్లుగా ఉన్నవాడి యందు ఈ సమిష్టి సూక్ష్మం ఇది వాళ్ళలో మనలో ఎట్టయితే నిద్రపోతుంటే మెలకు ఎట్టొస్తుంది, ఆయా వ్యక్తి యొక్క సంస్కారాలు, వాసనలు, గుణాలు అని ఎట్టా మేలుకొలుపుతున్నాయో అట్లా ఉన్నదన్నట్లుగా ఉన్నవాడి యందు ఆ పరబ్రహ్మమునందు ఈ సమిష్టి సూక్ష్మం అనేటటువంటి జనని, జగజ్జనని అంటే ఆవిడే. ఆ సమిష్టి సూక్ష్మమైనటువంటి ఆదిశక్తి, పరాశక్తి, మిగిలిన 3 శక్తులు ఉద్భవించేటట్టుగా, ఇచ్ఛాక్రియ జ్ఞానశక్తులు ఉద్భవించేటట్లుగా ఆవిడే దిగొచ్చింది. ఒక్క శక్తే 5 శక్తులుగా పిలువబడుతుంది. నిజానికి 5 శక్తులు ఉన్నాయా ఎక్కడైనా? లేవుగా. అట్లాగే పంచబ్రహ్మలు ఉన్నారా? ఆ పంచబ్రహ్మలు ఒక్కొక్కటే ఒక పరబ్రహ్మమే. కాకపోతే అర్థం చేసుకోవడం కోసం నేను చెప్తున్నాం, అట్లా విడగొట్టి చెప్తాం. అట్లా ఈశ్వర పంచీకరణ అంతా కూడా మనం వివరించి చెప్పామన్నమాట. అప్పుడు ఏమైంది మరి? అప్పుడు అంటే ఆ పరశివము, కళ, కాలము, చిత్తు, తమస్సు అనే పంచీకరణ ఆ తల్లి లేకుండానే జరిగిపోయింది. దాంట్లో మరి అందులో భాగమేగా, ఆ పరాశక్తిలో భాగమేగా. అర్థం కావడం కోసమని శక్తినేమో తల్లి అని, సత్తానేమో తండ్రి అని పిలుస్తున్నాం అనమాట. వ్యవహారశీలం, సమిష్టి వ్యవహారం కలిగిందేమో శక్తి, సమిష్టి వ్యవహారం కూడా లేనిదేమో సత్తా. అట్లా సహజంగా ఉండాలన్నమాట. అట్లా ఎవరైతే ఉంటారో వాడప్పుడు అది అయ్యే ఉన్నాడుగా. ఇదంతా తెలిసిన వాడే సృష్టి రహస్యం, విజ్ఞానం తెలిసినటువంటి వాడు. అటువంటి సుజ్ఞాని. ఇదంతా ఏంటంటే సుజ్ఞానం. ఈ సుజ్ఞానం కలిగిన వాళ్ళకే నిజ గురువులు, నిజ శిష్యులు. ఇది మర్చిపోకూడదు అనమాట. ఆ గ్రహింపు రావాలన్నమాట. తండ్రి లేని వానికి ఇచ్చి చెయ్యాలి. అదండి చేయడం అంటే అర్థం ఇదే చెప్పేసి అంతా. కులమగోత్రము లేని వాడు వచ్చి ఇప్పుడు వీళ్ళకి ఏముంది? ఇప్పుడు ఆ పరాశక్తికి, ఆ పరశివానికి ఏమన్నా కులము గోత్రం ఉన్నాయని చెప్పగలమా? లేదు. అట్లా గ్రహింపు రావాలి. అంటే ఏ పరిమితులు లేవని అర్థం. ఇప్పుడు ఆ స్థితిలో ఉంటే, అంతేగాని ఇక్కడ శరీరమే నేనుగా ఉండి నాకు అది లేదు, నాకు ఇది లేదు అన్నాం అనుకోండి, ప్రయోజనం లేదుగా. కొరిపు సైగు గట్టి ఇవ్వాలి. కొరిపు సైగు గట్టి అదేదో మరి సరిగా లేదు. అది అంతవరకు ఇవ్వాలి. కొరిపి సైగు గట్టి ఇవ్వాలి. 6 చక్రముల బండి కట్టాలి. అదేగా ఆల్రెడీ ఈ శరీరం అనే 6 చక్రాలు మనకు ఎట్టా ఉన్నాయో సమిష్టికి కూడా ఉంటాయి. మళ్ళా 8 కళ్యాలు ఎగిసిపెట్టి 25 కూర్చోబెట్టి అంటే పంచీకరణ. 8 గుర్రాలంటే 8 కళ్యాలంటే అష్టమూర్తులు. ఈశ్వరునికి అష్టమూర్తులు ఉన్నాయి కదా. అంటే పంచభూతాలు, సూర్యుడు, చంద్రుడు, అగ్ని. సమిష్టికి అయితే, వేష్టికి అయితే పంచేంద్రియాలు, పంచభూతాలను, మనసు, బుద్ధి, అహంకారం. 6 చక్రాలంటే 6 చక్రాలంటే షడ్ చక్రాలు. మన ఇందులో ఒక శరీరానికి చెప్తే ఇలాగా, అలాగే సమిష్టికి కూడా ఉంటుంది. సమిష్టి అంతా ఒక శరీరం అనుకున్నాం అనుకోండి, అక్కడ కూడా ఉంటుంది. 25 అందుకేగా అధిష్టాన దేవతలు చెప్తారు అనుకోండి. ఇప్పుడు అధిష్టాన దేవతలు సమిష్టి కదా. ఇప్పుడు నీ మూలాధార చక్రానికి గణపతి అధిష్టానం అన్నామండి. ఆ గణపతి సమిష్టి కదా. మరి ఊరికే చక్ర వ్యవహారంగా చెప్పినప్పుడు వేష్టికి నీకు చెప్పామంతే. అదే మరి సమిష్టికి చెప్పినప్పుడు ఆ గణపతి చేసే పని అంతా ఏమిటాయంటే ఆ సమిష్టి మూలాధారం. అందుకని ప్రతి చక్రానికి ఒక అధిష్టాన దేవతను చెప్తూ వస్తాను. ఆ అధిష్టాన దేవత సమిష్టిలో చేసేదంతా సమిష్టిలో కూడా అవే 6 చక్రాలు, అదే అధిష్టాన దేవతలు. అక్కడ ఈశ్వర హంస వ్యవహారం, ఇక్కడేమో జీవహంస వ్యవహారం. అది 25 కూర్చోబెట్టి 26
తోలుచుండాలి. అంటే అపంచీకృతం. 26 అంటే అపంచీకృతం. అంటే 20 తత్వాలను ముందుది, దానికంటే ముందుది 25 లేవు. లేకపోతే అప్పుడు ఏమున్నాయి? బ్రహ్మణోర్ అవ్యక్త అవ్యక్తాన్ మహత్ అంతవరకే ఉన్నాయి. మహదహంకారం రాలా అప్పటికి. ఇంకా ఆ బ్రహ్మము అవ్యక్తము మహత్ అపంచీకృతం. అది ఆ అపంచీకృతం ఉన్న దాన్ని 26 అని పిలుస్తున్నాం. దాన్ని 25 అంతే. తూర్పు తట్టాకు పోవాయి 9 పెట్టి తెచ్చిన 9. తూర్పు తట్టాకు అంటే మనలో సహస్రారంలో అనేక దళాలు ఉంటాయి. ఈ దళాల మీద హంస విహరిస్తూ ఉంటుంది. ఎట్లా విహరిస్తుందో చెప్తున్నాడు. అందులో పూర్వదళి అని ఒక విధానం ఉందన్నమాట. ఇది హంసతత్వ కందార్థ దరువుల్లో ఉంటుందన్నమాట. ఆ పుస్తకం చదువుకోవాలి. అక్కడ చదువుకుంటే దాని వివరం అంతా చెప్తారన్నమాట. ఎవరికైతే ఈశ్వర హంస నిర్ణయం అవుతుందో వాడికి సహస్రారంలో తిరుగుతూ ఉంటుంది అన్నమాట. ఆ తిరిగినప్పుడు ఒక దళం మీద ఉన్నప్పుడు మెలకువ, ఒక దళం మీద ఉన్నప్పుడు కళ, ఒక దళం మీద ఉన్నప్పుడు నిద్ర, ఒక దళం మీద ఉన్నప్పుడు వ్యవహారం, ఒక దళం మీద ఉన్నప్పుడు కోరిక, ఇలా జరుగుతూ వస్తూ ఉంటాయి అన్నమాట. ఇలా అష్టదళ పద్మం సహస్రారంలో కూడా ఉంటుంది అన్నమాట. అందుకని అట్లా జరుగుతూ ఉన్నప్పుడు ఆ ఏ స్ఫురణ కలుగుతుందో ఆయా స్ఫురణతో వాడు వ్యవహరిస్తూ ఉంటాడు అప్పుడు కిందకు వచ్చి. అందుకని ఆ తూర్పు దళం మీద ఆ 5 9 అలా వాలినాయట. 5 9 అంటే పంచ ప్రాణాలు. 9 పట్టి తేనెని పట్టి తెచ్చిన 9. అంతే, అదే పంచప్రాణాలు. దాని మీద హంస వ్యవహరించింది. పట్టి తెచ్చడం అంటే ఆ హంసని విడగొట్టాలన్నమాట, పరమహంసగా మార్చాలని చెప్తున్నాడు. దేవహంస, ఈశ్వర హంస, పరమహంస. ఆ తర్వాత అచల హంస. అది హంసకు 4 స్థితులు. దేవహంస, ఈశ్వర హంస, పరమహంస, అచల హంస. దాసాన దాసులకు దాసు కావాలి అంటే అర్థం ఏంటి? ఇప్పటి వరకు శరణాగతి ఒకటే చాలని అనుకుంటూ ఉంటాడు. ఇప్పుడు సర్వస్వ శరణాగతి. దాసులకు కూడా దాసుడే. నేను ఒక దేవుడికే దాసుడు అంటే కుదరదట. దేవుడికి దాసుడు అంటే శరణాగతి. అబ్బో దేవుడి దాసులకు కూడా దాసుడే. ఇప్పుడు రాముడి భక్తుడు ఎవరు? హనుమంతుడు. హనుమంతుడు కూడా మనం భక్తులమే. అంటే దాసానుదాసులం. హనుమంతుడు ఎవరవయ్యా అంటే నేను రామదాసానుదాసులను అంటాడు. చిన్న ఫోన్ని ఎత్తకపోతే కట్ అయిపోతుంది, రికార్డింగ్ కట్ అయిపోతుంది. దాసానుదాసులకు దాసు కావాలి. అలా సర్వస్వ శరణాగతి స్థితిలో ఉంటాడు అన్నమాట. నేను అనడుగా మరిగా నేను అన్నవాడికి ఇది పనికిరాదు అన్నమాట. హనుమంతుడికి కూడా నేను లేనివాడు. దాసానుదాసులకు దాసుడు అంటే నేను లేనివాడు. దాసకమలమున వాసి కావాలి. దాసకమలం అంటే అది ఎక్కడుంది? బ్రహ్మరంధ్ర మధ్యంలో అష్టదళ పద్మ మధ్యంలో ఉన్నటువంటి దుద్దుకు దాసకమలం అని పేరు. ఈ మాట దాసబోధ అనే గ్రంథంలో చెబుతారన్నమాట. ఎవరు ఏ చదివినా చదవకపోయినా దాసబోధ గనక చదివితే తప్పక తరిస్తారని దాస సాంప్రదాయం చెబుతుంది. పురంధరదాసు ఇలా వీళ్ళందరూ దాస సాంప్రదాయం అండి. ఆ దాస సాంప్రదాయం వారు చెప్పినటువంటి దాసబోధ తప్పక చదవాలి. అది ఎవరైతే స్వీకరించి చదువుతారో అందులో ఈ విషయం గురించి చెప్తారు. కాబట్టి దాసపద్మం అంటే ఏమిటంటే అష్టదళ పద్మం మధ్యంలో ఉన్నటువంటి దుద్దు, దాన్ని దాసపద్మం అంటారు. అంటే ఎవరైతే సర్వస్వ శరణాగతులై గురు శిష్య అభేద న్యాయంతో ఉంటారో వాళ్ళు మాత్రమే అక్కడ ఉండగలుగుతారు, మిగిలిన వాళ్ళు ఉండలేరు. అక్కడికి చేరుకోవాలి. దాసుడు కమలదాసుడు కావాలి. ధరణిలో డంకా మ్రోగు చుండాలి. అంటే బయట ఎలా ఉంటాడు? జ్ఞానిగా చలామణి అవుతూ ఉంటాడు. అంతేగా ఢంకా మోగించడం అర్థం ఏంటి? ఆ జ్ఞానిగా చలామణి అవుతాడు. కానీ వాస్తవంగా వాడు ఉనికి కోల్పోయినవాడు, ఆవరణరహితుడు అనమాట. అది ఇది వేదాంతార్థాన్ని ఇలా ఇమిడ్చారనమాట. అసలు ఇంత ఒక్క ఈ 4 చరణాల్లోనే మొత్తం అంతా వచ్చింది కదయ్యా. సాంఖ్యతార గమనస్కారం ఆ మూడింటిని అందులో ఇమిడ్చారు. అసలు మొత్తం సారాన్ని ఇలా చాలా ఉంటాయండి. ఇలాంటి పాటలు